హైదరాబాద్ చాలా వాటికి అడ్డాగా మారిపోతోంది. ఇక్కడ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి లాంటివి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి అంటూ ఈ మధ్యకాలంలో పోలీసులు పట్టుకున్న వాళ్ళ ద్వారా చాలా క్లియర్గా తెలుస్తోంది. దీంతో పాటు హైదరాబాద్లో మరొక విచ్చలవిడితనం ఎక్కువైంది, అది వ్యభిచారం. మనం నైట్ 9:30, 10 టైంలో కుకట్పల్లి కానీ, అమీర్పేట కానీ, దిల్సుఖ్ నగర్ కానీ మెట్రో స్టేషన్ల పరిధిలో ఇలాంటివి జరుగుతున్నాయని చాలా సోషల్ మీడియా ఛానల్స్ అక్కడికి సంబంధించి ఒక వీడియోస్ చేసి కూడా పోస్ట్ చేయడం జరిగింది. అంటే వీటికి అడ్డుకట్ట ఎంతలా వేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ విచ్చలవిడితనాన్ని తగ్గించలేకపోతున్నా. అసలు అబ్బాయిలు అమ్మాయిలు హైదరాబాద్కు వచ్చినాక ఇలాంటి విచ్చలవిడి శృంగారానికి ఎందుకు పాల్పడుతున్నారు, ఈ వ్యభిచారం అనేది ఎందుకు పెరిగిపోతుంది అనే దాని మీద పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అంటే, షాప్ ఓపెనింగ్ కోసం వచ్చిన బాలీవుడ్ నటి రూమ్లోకి వెళ్ళి మరి ఆమెను వ్యభిచారానికి రమ్మని పిలిచి ఆమె రాను అంటే కాళ్ళు చేతులు కట్టేసి ఆమెను లూటీ చేసేంత వరకు, ఆమెపై లైంగిక దాడికి పాల్పడేంత వరకు వచ్చింది. ఇది చాలా దురదృష్టవశాత్తు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ హైదరాబాద్కి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి అధ్యయనం చేసి ఎక్కడికక్కడ పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓ షాప్ ఓపెనింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది బాలీవుడ్ నటి. ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు దీనికి సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఏదైనా కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నామంటే సినీ తారలను, సెలబ్రిటీలను, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లను అంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పిలిచి ప్రకటనలు చేయించడం కామన్గా ఉంటుంది. అలాగే హైదరాబాద్లో ఓ షాప్ ఓపెనింగ్ కోసం ఏకంగా బాలీవుడ్ నటిని పిలిచారు. ఆమె కూడా అందుకు యాక్సెప్ట్ చేసింది, హైదరాబాద్ వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. బాలీవుడ్కి చెందిన ఓ నటికి హైదరాబాద్కి చెందిన స్నేహితురాలు తమ షాప్ ఓపెనింగ్ చేయాలని కోరింది. అందుకు పారితోషికం, ఛార్జీలు అన్ని కూడా చెల్లిస్తామని చెప్పింది. దీనికి ఒప్పుకున్న సదరు నటి ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చింది. మాసప్ ట్యాంక్ శ్యామ్ నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో బస చేసింది. ఈ క్రమంలో ఈ నెల 21న రాత్రి ఆమె ఉన్న అపార్ట్మెంట్లోకి ఇద్దరు మహిళలు 21వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఆమె దగ్గరికి వచ్చి ఆమెను లేపి తమతో కలిసి వ్యభిచారం చేయాలని బలవంతం చేశారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఇద్దరు అబ్బాయిలు ఆమె గదిలోకి చొరబడ్డారు. వాళ్ళిద్దరూ ఆమెను రేప్ చేసేందుకు యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కాళ్ళు చేతులు కట్టేసి హింసించారు. అనంతరం ఆమె బ్యాగ్లోని 50,000 నగదు, కొంత బంగారం తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు డైల్ 100కి ఫోన్ చేయడంతో సంఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై మాసప్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే బాధితురాలు వద్ద నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు పోలీసులు. ఏదేమైనా కానీ ఈ వ్యభిచారానికి సంబంధించి ఏఎన్ఐ లాంటి సంస్థలు అంటే ఓల్డ్ సిటీ ఏరియాలో జరుగుతున్న వీటికి సంబంధించి చాలా విషయాల్ని అక్కడ అక్రమంగా అమ్మాయిల్ని అమ్మేయడం కానివ్వండి, లేకపోతే వ్యభిచారానికి స్పా పేరుతోటి వ్యభిచార కేంద్రాలు నడపడం కానీ ఇలాంటివి చాలా బయటకు వస్తున్నాయి. అంటే రాష్ట్రం ఎలా ఉండాలి అంటే, అరే భయ్ ఆ స్టేట్కి వెళ్తే ఏంద్రాబాయ్ మంచిగా ఉంటాం, అక్కడ అంతా ఫ్రెండ్లీ విధానం ఉంటుంది, సమాజం అంతా బాగుంటుంది అనేదిలాగా ఉండాలి. కానీ ఈ విషయం బయటకు వెళ్ళింది అనుకో, ఒక బాలీవుడ్ నటి కాబట్టి పోలీస్ కేసు అయింది కాబట్టి ఇది బయటకు వెళ్తే అమ్మ బాబోయ్ హైదరాబాద్కి వెళ్తే ఒక సెలబ్రిటీకే రక్షణ లేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఒక నెగిటివ్ ప్రాపగండా వెళ్ళడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ విషయంలో పోలీసులు చొరవ చూపి వాళ్ళని వెంటనే పట్టుకోవడమే కాదు, ఈ వ్యభిచారానికి సంబంధించి నిజంగా చెప్తున్నా నేను, అమీర్పేట, కుకట్పల్లి ఇలాంటి మెట్రో స్టేషన్ దగ్గర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంటూ చాలా స్టోరీస్ మీరు ఒక్కసారి యూట్యూబ్లో టైప్ చేస్తే వస్తాయి. చాలా యూట్యూబ్ ఛానల్స్ స్ట్రింగ్ ఆపరేషన్స్ అనో లేకపోతే అక్కడ ట్రూన్ చూపిస్తామనో వీడియోస్ చేయడం జరిగింది. వీటి మీద పోలీసులు పకడ్బందీ నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఈజీ మనీ కోసం ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అది రేపు సమాజానికి, కుటుంబానికి, దేశానికితో పాటు ప్రతి ఒక్కదానికి కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేక నిఘా పెట్టి వెంటనే వీటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయాలని ఆర్ వాయిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైన గ్రూప్లలో లింక్ షేర్ చేయండి. దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారి సబ్స్క్రిప్షన్ పెరుగుతూ ఉంటుంది. కంటెంట్ బాగుంది అనుకొని మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా సోషల్ మీడియాలో మన వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే ప్రయత్నానికి చేతనందించినట్టు అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్
పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కళకి సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.